వినాయకుని వాహనం ఎలుక వెనుక ఉన్న రహస్యం. హిందూ పురాణాల ప్రకారం ప్రతి దేవునికి ఏదో ఒక వాహనం ఉంటుంది. పరమశివునికి నంది, దుర్గాదేవికి సింహం, విష్ణువు వాహనం గరుడు, సుబ్రహ్మణ్య స్వామికి నెమలి, సరస్వతీదేవికి హంస, ఇలా ఒక్కో దేవునికి ఒక్కో వాహనం ఉంటుంది. ఇక గణాధిపతి అయిన వినాయకుని వాహనం మాత్రం ఎలుక. బొజ్జ గణపయ్యను అంత చిన్న ఎలుక వినాయకుని ఎలా మోయగలదు అనే సందేహం మనందరిలో ఉంటుంది. ఒకసారి స్వర్గాధిపతి ఇంద్రుడు ముఖ్యమైన వారితో కొలువు తీరాడు. ఆనాటి ఇంద్రసభలో దేవతలు కొన్ని ఆంతరంగిక విషయాలను గురించి చర్చిస్తూ ఇంద్రుని సభలో సమావేశమయ్యారు. వారిలో గంధర్వులు, అప్సరసులు వంటి వారు కూడా ఉన్నారు. ఒక పక్క తీవ్రమైన చర్చ జరుగుతూ ఉద్రిక్త వాతావరణం అలుముకున్న సమయంలో క్రౌంచుడనే గంధర్వుడు సమావేశానికి భంగం కలిగించేలా అనుచితంగా ప్రవర్తించాడు. ముఖ్యమైన చర్చలో పాల్గొనకుండా ఈ గంధర్వుడు అప్సరసలతో పరాచకాలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు. గంధర్వుని ప్రవర్తన మార్చుకోమని దేవతలు హెచ్చరించినా క్రౌంచుడు నిర్లక్ష్యం చేసి ఇంద్రునికి కోపం తెప్పించాడు. ఆగ్రహించిన ఇంద్రుడు అతనిని తక్షణమే ఎలుకగా మారమని శపించాడు. గంధర్వుడు క్షమాభిక్ష కోరినా ఫలితం దక్కలేదు. ఎలుకగా మారిన తర్వాత కూడా అతను దేవలోకాలన్నీ తిరుగుతూ అందరికీ విసుగు తెప్పించాడు. క్రౌంచుని ప్రవర్తనతో విసిగిపోయిన ఇంద్రుడు అతనిని దేవలోకం నుంచి కూడా తరిమెయ్యమని ద్వారపాలకులకు పురమాయించాడు. ద్వారపాలకులు ఇంద్రుని ఆదేశం మేరకు ఎలుకను భూమిపైకి విసిరేశారు. భూమిపై పడిన ఈ మూషికం పరాశరుని ఆశ్రమానికి చేరుకుంది. ఈ మూషికం ఇక్కడ కూడా తన దుడుకు చర్యలకు స్వస్తి పలకలేదు. పరాశరుని ఆశ్రమంలో ధాన్యాలు, ఆహార పదార్థాలు, వస్త్రాలు, అక్కడ నివసించే ఋషులు ఉపయోగించే వస్తువులను తునాతునకలు చేసేవాడు లేదా తినేసేవాడు. ఒకసారి ఈ ఆశ్రమానికి వినాయకుడు విచ్చేస్తాడు. ఈ ఎలుక చివరికి ఆశ్రమానికి విచ్చేసిన వినాయకునికి సంబంధించిన వస్తువులను కూడా వదల్లేదు. ఋషులందరికీ ఈ ఎలుకను పట్టడం తలకు మించిన భారంగా మారిన తరుణంలో విసిగిపోయిన పరాశరుడు అతన్ని వదిలించుకోవడానికి ఒక మార్గం సూచించమని వినాయకుని అడిగాడు. పరాశరుని కోరిక మన్నించిన వినాయకుడు తక్షణమే చర్యకు పూనుకున్నాడు. వినాయకుడు తన ఆయుధమైన పాశాన్ని మూషికంపై ప్రయోగించగా ఆ పాశం క్రౌంచుని మెడకు చుట్టుకుని వినాయకుడి పాదాల వద్దకు తీసుకువచ్చింది. క్రౌంచుడు వినాయకుని కాళ్ల వద్ద పడి భయంతో వెంటనే క్షమించమని వినాయకుణ్ణి అడిగాడు. వినాయకుడు దయార్థ హృదయంతో క్రౌంచుణ్ణి క్షమించి మరలా పొరపాటు చేయకూడదని హెచ్చరించాడు. మూషికం వినాయకుని ఆదేశాలను పాటించడానికి ఒప్పుకుంది. క్రౌంచుడు తనకు శాప విమోచనం కలిగించి మరలా గంధర్వునిగా మార్చమని వేడుకున్నాడు. క్రౌంచుని శాపానికి కారణాన్ని గ్రహించిన వినాయకుడు ఇంద్రుని శాపం తొలగిపోయేది కాదని గ్రహించి మధ్య మార్గంగా ఇంకో ఉపాయాన్ని క్రౌంచునికి చెబుతాడు. ఏ శుభకార్యమైనా, నోములైనా, వ్రతాలైనా ముందుగా ఆదిదేవుడు వినాయకుని పూజించడం ఆనవాయితీ. ఇంద్రుడు ఇచ్చిన శాపాన్ని తొలగించడం సాధ్యం కాదు. కాబట్టి వినాయకుని వాహనంగా మూషికం కూడా వినాయకునితో పాటు తొలి పూజలందుకునే వరాన్ని క్రౌంచుడికి ప్రసాదించాడు. ఈ కారణంగానే గంధర్వుడైన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారాడు. ఇప్పుడు వినాయకునికి మరొక సమస్య ఏర్పడింది. క్రౌంచుడు ఎలుకగా ఉన్న కారణాన వినాయకుడి శరీర బరువును మోయలేడు. కాబట్టి క్రౌంచుడు వినాయకుని తేలికగా మారమని కోరాడు. వినాయకుడు క్రౌంచుని కోరిక మన్నించి తాను ఎలుకను అధిరోహించిన సమయంలో క్రౌంచుడు తన బరువుని మోయగలిగేలా వరాన్ని ప్రసాదించాడు. ఈ విధంగా మూషికంగా మారిన క్రౌంచుడు వినాయకునికి వాహనంగా మారి గణపతితో పాటు తొలి పూజలు అందుకుంటున్నాడు. ఈ కథలోని అంతరార్థం ఏమిటంటే, ఈ పౌరాణిక గాథ వెనుక మన జీవితానికి అవసరమైన ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయి. ఫిలాసఫీ ప్రకారం చూస్తే ఎలుక నిరంతరం పరిగెడుతూ దొరికిన దాన్ని కొరికే చంచలమైన మనసుకు ప్రతీక. మన కోరికలు కూడా కంట్రోల్లో లేకపోతే అవి మన ప్రశాంతతను, సంకల్ప శక్తిని నెమ్మదిగా తినేస్తాయి. మన మనసు అచ్చం ఆ ఎలుక లాంటిది. ఒక చోట ఆగకుండా ఎప్పుడూ పరుగులు పెడుతూ ఉంటుంది. వినాయకుడు ఆ చిన్న ఎలుక మీద కూర్చోవడం దేనికి సంకేతం అంటే, మన జ్ఞానంతో, ఆలోచనతో ఆ పరుగులు పెట్టే మనసును
మన కంట్రోల్లో ఉంచుకోవచ్చని చెప్పడమే. మహోన్నత రూపంలో ఉండే దేవుడు అతి చిన్న జీవిని తన వాహనంగా ఎంచుకోవడం వినయానికి నిదర్శనం. ఎంతటి శక్తివంతులైన వినయంగా ఉండాలనే గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది. అంతేకాకుండా ఎలుక చిన్న రంధ్రంలోకి, చీకటి ప్రదేశాల్లోకి కూడా సులభంగా వెళ్ళగలదు. ఇది దేవుని కరుణ. మన జీవితంలోని ప్రతి మూలకు మన సమస్యలు ఎంత చిన్నవైనా, ఎంత దాగి ఉన్నా చేరుకుంటుందని సూచిస్తుంది. అహంకారంపై గెలుపు. ఈ కథలో మూషిక పాత్ర ఒక గొప్ప పరివర్తనకు నిదర్శనం. ఒకప్పుడు విధ్వంసం సృష్టించిన క్రౌంచుడు తన అహంకారాన్ని వీడి వినాయకుణ్ణి క్షమించమని వేడుకోగానే దేవుడు అతన్ని క్షమించి తన పవిత్ర వాహనంగా మార్చుకున్నాడు. ఇది మనలోని అహంకారానికి ప్రతీక. అదుపు తప్పిన అహంకారం వినాశానికి దారితీస్తుంది. అదే అహంకారాన్ని అణుచుకుని దైవ సేవకు అంకితం చేస్తే అది మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చే వాహనంగా మారుతుందని ఈ కథ మనకు స్పష్టం చేస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.